పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇదజీ 24 గంటల్లో బలపడబోతోంది. అల్పపీడనం వచ్చేటువంటి 48 గంటల్లో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ ఇచ్చారు. మరొకవైపు కృష్ణానది ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీలో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మళ్ళీ దక్షిణ కోస్తా జిల్లాలకు మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం దక్షిణ ఒరిస్సా, ఉత్తర ఆంధ్రాను ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమేపీ బలపడుతుంది. వాయుగుండంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇది వాయుగుండంగా బలపడే క్రమంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి ప్రయాణిస్తూ దక్షిణ ఆంధ్ర వైపు వెళ్తుంది. దీని కారణంగా వచ్చే వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే ప్రమాదం ఉంది. ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా నదుల ప్రవాహం పెరుగుతుంది. అందుకని లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమనే హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. మరోగా అల్పపీడనం దీని వెనకనే రాబోతుంది. అంటే రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.